కరెంటు కోతలు పెన్షన్ల ఆలస్యాన్ని అసెంబ్లీలో సమర్థించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అరగంట కరెంటు పోయిందని, పెన్షన్ ఆలస్యంగా వస్తుందని బీఆర్ఎస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అరగంట కరెంటు పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్లు నెల రోజులు, 15 రోజులు ఆలస్యమైతే బ్రహ్మాండం ఏమైనా బద్దలైపోతుందా అంటూ అవమానించేలా కామెంట్స్ చేశారు. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టంగా అందరికీ కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలవుతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈరోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం. ఇక్కడనే కాదు, విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో 10 ఏళ్ల వాల్యుబుల్ టైం విలువైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వృద్ధులు, వికలాంగులు మండిపడుతున్నారు. అహంకారపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పెన్షన్పై ఎంతో మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. అవి వస్తే కానీ కొంతమంది లక్షలాది మందికి పూట గడవని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి అహంకారపు మాటలు తగ్గించుకోవాలన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక